కనీసం 1-2% ఓటు బ్యాంక్ అయినా కలుపుకున్నట్టు అవుతుంది కదా, చీలిపోకుండా వ్యతిరేక ఓటు. అప్పుడు ఉన్న ఓట్లు పోతాయి కదా. ఇప్పుడు తెలంగాణలో అట్లా కలవడం వల్లే కదా ఉన్న ఓట్లు పోయింది. కాంగ్రెస్ ఓటర్ తెలుగుదేశాన్ని యాక్సెప్ట్ చేయడు, తెలుగుదేశం ఓటర్ కాంగ్రెస్ని యాక్సెప్ట్ చేయడు. అందువల్లనే తెలంగాణలో ఓడిపోయింది. కాంగ్రెస్ తో కలిసిన పాపానికి 2018లో కలిసిన పాపానికి శాంతం పార్టీ ముసుగుపోయింది. ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ అదే జరిగితే ఇవాళ ఏదో కన్విన్స్ చేసే ప్రయత్నం చేయొచ్చునేమో, కానీ ఎన్ని రోజులు చేస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలవడం వలన ఇక్కడ కనుక 10% ఓట్లు వస్తున్నాయి, లేకపోతే పవన్ కళ్యాణ్ లాగా మంచి ఓటింగ్ వస్తుంది అనుకుంటే గ్యారంటీ కలుపుకునేవాడు. ఇంకోటి షర్మిల రావడం వలన, షర్మిల వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిశారనుకోండి, అది జగన్ కి తీసుకెళ్లి నోట్లో లడ్డు పెట్టినట్టే. ఎందుకంటే అప్పుడు చెప్తాడు, అదిగో మొదటి నుంచి చెప్తున్నాం కదా వీళ్ళు ఇదంతా ఒకటే బ్యాచ్, షర్మిలను కలుపుకోలేరు, కాంగ్రెస్ పార్టీ నా కుటుంబంలోనే చిచ్చు పెట్టిందని చెప్తున్నాడు కదా, అది ఇంకొంచెం ఉంటది. రెండోది వివేకానంద రెడ్డి మాట కూడా వీళ్ళే చేయించారు, చివరికి కూతురు కూడా రాజకీయం కోసం తన తండ్రిని చంపించిందని చెప్పి మొహమాటం లేకుండా చెప్తాడు. అప్పుడు ఇదంతా కూడా అంటే వెనకుండి ఇదే. ఎందుకంటే ఇప్పటికే లాయర్లు వాదిస్తున్నది సిద్ధార్థ లోద్రా, ఇద్దరికి కూడా ఫీజులు కడుతుంది తెలుగుదేశమే. కాబట్టి అవన్నీ చూసినప్పుడు కొంత అనుమానం అయితే కలిసిపోయింది అనుకోండి, అది పూర్తిగా జగన్కి ఫేవర్ అవుతుంది. కాబట్టి అట్లాంటి పిచ్చి పని చేయదు. మొన్నటి వరకు పెద్దగా అయితే చంద్రబాబు నాయుడు గారు షర్మిల గారు విమర్శించలేదు, కానీ ఈ పొత్తు ప్రచారం అయిన తర్వాత ఢిల్లీ వచ్చిన తర్వాత నిన్న ఆమె కొంచెం స్ట్రాంగ్ గానే మాట్లాడారు, వీళ్ళందరూ కలుస్తున్నారు అది ఇదని. ఒక రకంగా ఒక ఆప్షన్ ఏమన్నా కోల్పోయిందా? కాంగ్రెస్ పార్టీకి ఆలోచన ఏమన్నా ఉందా? ఒకవేళ బీజేపీ నో అంటే టీడీపీతో కలిసి వెళ్దాం అనే ఆలోచన కాంగ్రెస్కి ఏమన్నా ఉందా? సీన్ ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కాడి వదిలేసింది, కాకపోతే షర్మిలను అడ్డు పెట్టుకుని కొంచెం అన్న లైమ్ లైట్ లో ఉందాం అనుకుంటుంది. అవును, అంతకు మించి ఇప్పుడే అందుకే మొన్నటి వరకు లేదు, ఇప్పుడు ఏమన్నా ఆలోచన ఉంది, అది మిస్ అవుతుందా? అందులో ఏం లేదు. షర్మిల అయితే నేను వచ్చేస్తే నేను సీఎం అయిపోతాను అనుకుంటుంది. రెండోది వచ్చేటప్పుడు ముందు మా అన్నం దించేస్తే తర్వాత నేనే